టీడీపీ ఆఫీస్లో రావుల చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, ఎన్ని పదాలు విన్నాం. వాటన్నిటికీ విరుద్ధంగా 63 మంది ఎమ్మెల్యేలతోనే 5 సీట్లకు పోటీ చేస్తున్నారు. అంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అవన్నీ కూడా ఇతరులు పాటించండి, మిగతాదంతా నేను చూసుకుంటా అన్నట్టుంది. సో ఈ రకమైన ఈ నేతి బీరకాయలు నెయ్యి చందంగా ప్రజాస్వామ్యం టీఆర్ఎస్లో ఇంత గొప్పగా పరిడవిల్లుతుంటే ఈ దేశంలో ఉండే అసలు యాక్చువల్గా వీళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే మరి వాళ్ళ గురివిందలను గుర్తు చేసినట్టుగా ఉంటుంది. 50 లక్షలు దొరికినాయని దీనికి చంద్రబాబు నాయుడుని కూడా కేసులో పెట్టాలని ఇదేమి రాజకీయం? అన్నిటికీ మరి పార్టీ అధ్యక్షుడే కారణం అయితే ఆనాడు మళ్ళీ మీ 3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి డబ్బులు తీసుకున్నాను మీరే వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు. అప్పుడు మీరు బాధ్యత తీసుకున్నారా? ఇందులో చేయని తప్పుకు రేవంత్ రెడ్డిని ఇరికేయడమే కాకుండా చేయని తప్పును ప్రేరేపించిండు అన్న దీన్ని పెట్టి మళ్ళీ ఒక గోబెల్స్ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొని వస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావన కానీ ప్రమేయం కానీ ఎక్కడ ఏ దశలో కూడా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడ కానీ లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఇక్కడికి సాటిస్ఫాక్షన్ లేదు. 5 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలను లాక్కున్నా, బీఎస్పీకి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేయకున్నా, అదే గుర్తు మీద మంత్రులుగా ఉన్నా, మా ఎమ్మెల్యేలను కొనుక్కున్నా, ఎన్ని రకాలుగా చేసినా సంతృప్తి చెందటంలే. ఇంకా ఏదో జరగాలి. ఏది అంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఉనికి లేకుండా చేయాలి. కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉనికి కానీ ప్రజాబలం కానీ కార్యకర్తల బలం కానీ ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు వైకాపాని తీసుకుంటే ఆంధ్రాలో కొన్ని జిల్లాలకు పరిమితమైన పార్టీ, టీఆర్ఎస్ కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ డిపాజిట్లు రాని పార్టీ, తెలంగాణలో కొద్దిగా గొప్ప ఉన్న పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇటువైపే కేంద్రీకృతమైనవి. సో ఈ 2 రాష్ట్రాల్లో బలంగా కార్యకర్తలు కానీ ప్రజాబలం కానీ ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొక ఆయన చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు జాతీయ పార్టీగా రావడం ఒక పెద్ద జోక్. అంటే పార్టీ జాతీయ పార్టీ అని మేము ప్రకటించలే, సెంట్రల్ కమిటీని వేసుకున్నాం. మేము జాతీయ పార్టీగా మార్చడానికి విధి విధానాలను స్టడీ చేసి జాతీయ పార్టీకి కావాల్సిన 4 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కోసం ఎట్లుండాలనే దాని మీద త్రిసభ్య సంఘం మేము వేసుకున్నాం. మీకెంతకంత ఉలికిపాటు? సోకాల్డ్ జాతీయ పార్టీ 1984లో మా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు మరి దేశవ్యాప్త 1984 ఎన్నికలలో అక్కడ పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ చనిపోయిన వాతావరణం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటనే లేదు తెలుగుదేశం పార్టీ. అట్లే